Hello, good morning, Yeah. everyone. Okay, uh, today is our second demo session. Okay, along with me, Mustafa is also here. ముస్తఫా ఇవాళ మీకు డెవాప్స్ రిలేటెడ్ టాపిక్స్ కవర్ చేస్తారు డెమోలో. ఓకే, సో నిన్న మనం ఏడబ్ల్యూఎస్ గురించి కోర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇవాళ డెవాప్స్ గురించి మాట్లాడుకుందాం. ఐ థింక్ ఇవాళ ఒకళ్ళు ఓమేశ్వరి ఇవాళే వచ్చినట్టున్నారు కదా మీరు. అవును సార్. అవును మ్మ్. సార్. నిన్న వీడియో చూసారండి? చూసాను సార్. చూసాను. ఫైన్. ఓకే, ఓకే. రైట్. ఇవాళ అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అప్పుడు అడగొచ్చు. ఓకే సార్. షూర్. యా. ముస్తఫా, మీరు Sure. Yeah. క్లైమ్ చేసుకొని స్టార్ట్ చేయండి. Okay, sure. Good morning, everyone. So, నా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికి? Can you hear me? ఎస్ ఎస్ ముస్తఫా. Okay. Thanks for the confirmation. And then let me share my screen. అందరినీ కొంతసేపు మ్యూట్లో పెట్టండి ముస్తఫా, మీది అయ్యే వరకు. ఆ Okay. తర్వాత మళ్ళీ మనం అన్మ్యూట్ చేద్దాం. ఓకే. అలాగే అండి. యా. సో లాస్ట్ డెమోలో మనం క్లౌడ్ అంటే ఏంటి, దానిలో ఎన్ని టైప్స్ ఉంటాయి, దీని గురించి తెలుసుకున్నాం కదా. ఈ డెమోలో డెవాప్స్ అంటే ఏంటి, అసలు ఈ డెవాప్స్ మనకి మార్కెట్లోకి ఎలా వచ్చింది, దీనివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఇక్కడ మనం ఏ టూల్స్ మనం నేర్చుకోబోతున్నాం అనే దాని గురించి ఈ సెషన్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ డెవాప్స్, మనకి జనరల్గా సాఫ్ట్వేర్లో టూ టీమ్స్ ఉంటాయండి. నేను డెవాప్స్ గురించి మాట్లాడట్లేదు, నార్మల్ ఒక అప్లికేషన్ని డెవలప్ ఎలా చేస్తామో మాట్లాడుతున్నాం. యూజువల్లీ మనం ఏదైనా ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలంటే, అది ఏ అప్లికేషన్ అయినా, జూమ్ నుంచి జొమాటో వరకు ఎలాంటి అప్లికేషన్ని మనం ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో డెవలప్ చేయాలన్నా మనకి జనరల్గా టూ టీమ్స్ కావాలి. ఒకటి డెవలప్మెంట్ టీమ్, ఇంకొకటి ఆపరేషన్స్ టీమ్ అనమాట. వీళ్ళిద్దరూ ఉంటేనే మనకొక ప్రొడక్ట్ అనేది డెవలప్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు, ప్లాన్, కోడ్, బిల్డ్ అండ్ ఇంకా టెస్ట్, ఈ 4 యాక్టివిటీస్ డెవలప్మెంట్ టీం వాళ్ళు చేస్తారు. ఆపరేషన్స్ టీం వాళ్ళు వచ్చేసి డిప్లాయ్, ఆపరేషన్ అండ్ మానిటర్, ఈ 3 యాక్టివిటీస్ ఆపరేషన్స్ టీం వాళ్ళు చేస్తారు. సో ఏంటి సార్ ఇక్కడ ప్లాన్ అంటే ఏంటి, కోడ్ అంటే ఏంటి, ఐల్ టెల్ యూ. సి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా క్లయింట్ నాకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు. సో ఏమనంటే పేటిఎం లాంటి ఒక అప్లికేషన్ తనకు కావాలంట. అంటే తన అప్లికేషన్ యూజ్ చేసి యూజర్స్ కెన్ బుక్ మూవీ టికెట్స్ అండ్ ఫ్లైట్ టికెట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చేసుకోవచ్చు అంట. సో ఇలాంటి అప్లికేషన్ తను కావాలని చెప్పి అడిగాడు. ఇప్పుడు నేను క్లయింట్ దగ్గర తన రిక్వైర్మెంట్స్ మొత్తం తీసుకొని ఒక టీంని నేను ఫామ్ చేసుకుంటా. అంటే ఈ అప్లికేషన్ మొత్తానికి కోడ్ రాయడానికి నాకు ఎంతమంది డెవలపర్స్ కావాలి, దాన్ని టెస్ట్ చేయడానికి ఎంతమంది టెస్టింగ్ ఇంజనీర్స్ కావాలి, ఎంతమంది డెవాప్స్ ఇంజనీర్స్ కావాలి, ఇలా టీం ఫామ్ చేసుకుంటా. ఆ తర్వాత టెక్నాలజీ స్టాక్, ఈ అప్లికేషన్ మొత్తం సారీ ఈ అప్లికేషన్ మొత్తం డెవలప్ చేయడానికి నేను ఏ టెక్నాలజీస్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ అనుకోండి, జావా వాడాలా, పైథాన్ వాడాలా, డాట్ నెట్ వాడాలా, క్లౌడ్ అయితే ఏడబ్ల్యూఎస్ వాడాలా, ఏష్యూర్ వాడాలా, జీసీపీ వాడాలా, అండ్ డేటాబేసెస్ ఏం వాడాలి, ఇలా టెక్నాలజీ స్టాక్ని కూడా నేను సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ బడ్జెట్, ఎంత కాస్ట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి, ఎంత టైం లైన్లో మనం దీన్ని ఫిక్స్ చేయగలం, అండ్ దీని ఆర్కిటెక్చర్స్, దీనికి మనం మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ వాడాలా, మైక్రో సర్వీసెస్ వాడాలా, ఇదంతా కూడా మనం ప్లానింగ్ సెక్షన్లో కవర్ చేస్తాం అనమాట. సో అగైన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం. ప్లానింగ్ అంటే ఓవరాల్ ఒక ప్రాజెక్ట్కి మనకి ఎంత టైం పడుతుంది, ఎంత టైంలో మనం దీన్ని కంప్లీట్ చేయగలం, అండ్ దీనికి మనకి ఎంత కాస్ట్ అవుతుంది, మనం ఏ క్లౌడ్ యూజ్ చేయాలి, ప్లస్ ఏ టెక్నాలజీస్ వాడాలి, అండ్ ఇంకా మనకి ఎంతమంది కావాలి ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయడానికి, ఇది మొత్తం మనం ప్లానింగ్ సెక్షన్లో తీసుకుంటాం. అర్థమైందా ఫస్ట్ స్టెప్ అందరికి?
కొంచెం చాట్ బాక్స్లో రెస్పాండ్ అవుతారా? ఓకే, నెక్స్ట్ కోడింగ్. సో ఈ కోడింగ్ సెక్షన్లో ఏంటంటే డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు మన అప్లికేషన్ మొత్తానికి కోడ్ రాసేస్తారు. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసెస్ మొత్తానికి కలిపి వాళ్ళు కోడ్ అనేది రాసేస్తారు అనమాట. వన్స్ కోడింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ కోడింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిల్డ్ ఉంటుంది. సో కోడ్ అంటేనేమో డెవలపర్స్ కోడ్ రాస్తారు. బిల్డ్ అంటేనేమో రాసిన కోడ్లో ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెప్పి యూనిట్ టెస్ట్ చేస్తారండి. యూనిట్ టెస్ట్. కోడ్ కంపైలేషన్ కూడా జరుగుతుంది. యూజువల్లీ మనం కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఏదైనా సి, జావా అలాంటివి నేర్చుకొని ఉంటాం కదా, ఆ టైంలో ఒక బేసిక్ హలో వరల్డ్ కోడ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, వైల్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ మనం కంపైల్ చేసేవాళ్ళం, గుర్తుందా? ఈవెన్ సి, జావా, పైథాన్ ఏదైనా. అలాగే డెవలపర్స్ కూడా వాళ్ళు రాసిన కోడ్ని కంపైల్ చేసి ఆ కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పి యూనిట్ టెస్ట్ చేస్తాం. అండ్ దెన్ సో ప్యాక్, ఇప్పుడు ఆ డెవలపర్స్ రాసిన ఫైల్స్ మొత్తాన్ని కలిపి ప్యాక్ చేసి ఒక వార్ ఫైల్ లేదా జార్ ఫైల్ని మనం జనరేట్ చేస్తాం. సో ఇక్కడ బ్యాకింగ్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన డెవలపర్స్ ఒక 100 ఫైల్స్ రాశారు అనుకుందాం కోడ్. ఇప్పుడు ఈ 100 ఫైల్స్ మొత్తాన్ని ప్యాక్ చేస్తే నాకు ఒక సింగిల్ ఫైల్లా కన్వర్ట్ అవుతుంది. ఈ సింగిల్ ఫైల్లో ఏముంటుంది? మన అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన కోడ్ ప్లస్ దానికి కావాల్సిన డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిపెండెన్సీస్ మొత్తం కలిపి ఒక సింగిల్ ఫైల్లో ఉంటాయి. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ బిల్డ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? మన యాక్చువల్ కోడ్ ఏదైతే ఉందో డెవలపర్స్ రాసింది ఆ కోడ్ని మనం అప్లికేషన్లా కన్వర్ట్ చేస్తున్నాం. ఈ కన్వర్షన్ ప్రాసెస్లోనే ఈ ప్రాసెస్లోనే మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ బిల్డ్ జరుగుతుంది, ఆల్సో కోడ్ కంపైలేషన్ జరుగుతుంది, అండ్ దెన్ యూనిట్ టెస్టింగ్ జరుగుతుంది, అండ్ ఆల్సో ప్యాకేజ్ కూడా జరుగుతుంది. ప్యాకేజ్. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఇది బిల్డ్ ఫేజ్ అన్నమాట. సో ఈ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఇక్కడ మన యాక్చువల్ అప్లికేషన్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇంకా మనం మార్కెట్లోకి రిలీజ్ చేయొచ్చు అంటే నో. చూడండి, నెక్స్ట్ ఫేజ్ ఏముంది ఇక్కడ? టెస్ట్ కదా. సో ఓవరాల్గా మనం రాసిన కోడ్, అంటే ఓవరాల్ మన అప్లికేషన్లో ఏవైనా బగ్స్ ఉన్నాయా, కోడ్లో కాదండి అప్లికేషన్లో ఏవైనా బగ్స్ ఉన్నాయా, మన అప్లికేషన్లో ఏమైనా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, అండ్ మన అప్లికేషన్ క్లయింట్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్లు వర్క్ అవుతుందా, అండ్ మన అప్లికేషన్లో ఏమైనా సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, ఇలా కంప్లీట్గా మనం టెస్ట్ చేస్తామండి ఒక అప్లికేషన్ని. సో ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ చేస్తాం. ఇప్పుడు అన్ని టెస్ట్ కేసెస్ పర్ఫామ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్లో ఎటువంటి బగ్స్ లేకపోతే దెన్ అప్పుడు మనం అప్లికేషన్ని తీసుకువెళ్ళి డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్మెంట్ అంటే చూడండి, అప్పటి వరకు అప్లికేషన్ నా సిస్టంలోనే ఉంది, సో నేను అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇదే అప్లికేషన్ని మీరందరూ కూడా వాడుకోవాలి అంటే అప్పుడు ఏం చేస్తాను నేను? నా సిస్టంలో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని తీసుకువెళ్ళి సర్వర్స్లో ఇన్స్టాల్ చేస్తా. ఇవి సర్వర్స్. ఆ అప్లికేషన్ని తీసుకువెళ్ళి సర్వర్స్లో పెట్టేస్తా. అప్పుడు ఎవరైనా సరే, వరల్డ్ వైడ్గా ఎవరైనా సరే ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకుంటారనమాట అప్లికేషన్ని. ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఎనీ టైమ్ everyone can access to everyone can access the application from the server. ఇక్కడ డిప్లాయ్మెంట్ అంటే మీనింగ్ ఇన్స్టాలింగ్ ది అప్లికేషన్ ఆన్ అప్లికేషన్ సర్వర్. అంటే నా దగ్గర ఉన్న ఈ అప్లికేషన్ని తీసుకువెళ్ళి అప్లికేషన్ సర్వర్స్లో నేను ఇన్స్టాల్ చేస్తే ఆ ప్రాసెస్నే మనం డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం అనమాట. సో వన్స్ మన అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అయిపోతే దాన్ని నేనేం చేస్తాను? ఎవరైనా సరే కస్టమర్స్ ఎవరైనా ఇంటర్నెట్ నుంచి అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ని మనం డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం. గైస్ అర్థమైందా ఇది అందరికీ? ఈజ్ ఇట్ క్లియర్ యాజ్ ఆఫ్ నో?
కొంచెం చాట్ బాక్స్లో రెస్పాండ్ అవుతారా? ఎస్. థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్. ఓకే. వన్స్ డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు ఆపరేట్ ది సర్వర్స్. అంటే ఇంతకుముందు డిప్లాయ్మెంట్ అంటే ఏం చెప్పాను? అప్లికేషన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసామని సింపుల్గా చెప్పా. అక్కడితో మన పని అయిపోయిందంటే నో. మన యాక్చువల్ వర్క్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఏంటంటే నేను నా అప్లికేషన్ ఇందాక ఎక్కడ డిప్లాయ్ చేశాను? సర్వర్స్లో కదా. ఈ సర్వర్స్ రన్ అయినంత వరకు నా అప్లికేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే ఒకవేళ సర్వర్స్ డౌన్ అయితే మన అప్లికేషన్ వర్క్ అవుతుందా? పోనీ సర్వర్స్ క్రాష్ అయితే అప్లికేషన్ వర్క్ అవుతుందా? నో. రైట్. సో ఇక్కడ మన సర్వర్స్ రన్ అయినంత వరకే మన అప్లికేషన్స్ వర్క్ అవుతాయి. ఒకవేళ ఆ సర్వర్కి ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా లేదా ఏదైనా నెట్వర్క్ ఇష్యూస్ లాంటివి వచ్చినా సరే అది వర్క్ అవ్వదు అప్లికేషన్. యూజువల్లీ మనం వింటూ ఉంటాం, బ్యాంక్ ఆర్ మీ సేవాకి వెళ్ళినప్పుడు సర్వర్ రావట్లేదు, రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో హియర్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ అవర్ సర్వర్స్ విల్ ఆల్వేస్ బీన్ రన్నింగ్ స్టేట్. మన సర్వర్స్ అనేవి ఎప్పుడు రన్నింగ్లో ఉండేలా మనమే చూసుకోవాలండి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో ఇది ఆపరేషన్ ఫేజ్ అనమాట. అది ఎలా చేస్తామంటే వైల్ మానిటరింగ్ ద్వారా చేస్తాం. అంటే ఇప్పుడు నేను ఓవరాల్గా నా దగ్గర ఉన్న సర్వర్స్ మొత్తాన్ని నేను మానిటర్ చేయొచ్చు. దానివల్ల యూజ్ ఏంటి? ఎస్, దెర్ ఈజ్ ఎ యూజ్. ఏంటంటే అది మానిటర్ చేస్తున్నప్పుడు ఏ సర్వర్ ఎంత సిపియు యూటిలైజ్ చేసుకుంటుంది, ఏ సర్వర్ ఎంత మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది, అండ్ ఏ సర్వర్స్ మనకి రన్నింగ్లో ఉన్నాయి, ఏ సర్వర్స్ టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాయి, అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇలా మానిటర్ చేయడం వల్ల మన సర్వర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ముందుగానే డిటెక్ట్ చేసుకోవచ్చు. వాటిని డిటెక్ట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట మానిటరింగ్ ద్వారా. సో ఇది మనకి జనరల్గా ఉండే ఫేజెస్ అనమాట. అంటే ఇక్కడ ఒక ఎంటైర్ అప్లికేషన్కి డెవలప్మెంట్ టీం వాళ్ళు కోడ్ రాసి ఆ కోడ్ని టెస్ట్ చేస్తారు. దానిలో ఎటువంటి ఎర్రర్స్ లేకపోతే ఆ కోడ్ని తీసుకువెళ్ళి ఆపరేషన్స్ టీం వాళ్ళకి ఇస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారు? డెవలప్మెంట్ టీం వాళ్ళు ఇచ్చిన కోడ్ తీసుకెళ్ళి సర్వర్స్లో పెట్టి ఆ సర్వర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది ఆపరేషన్స్ టీం వాళ్ళు చేసేది. సో ఇలా అప్లికేషన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట మనం. అయితే ఒకవేళ మనం డెవలప్ చేసిన అప్లికేషన్ ఫెయిల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డెవలప్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాం? చెప్పండి, ఎనీ ఐడియా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఫెయిల్ అయిందో మనం తెలుసుకోవాలి. చూడండి, డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏమంటారు? నేను రాసిన కోడ్లో ఎటువంటి ఎర్రర్స్ లేవు, అది అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిన తర్వాతే మీకు ఇచ్చానని చెప్పి డెవలప్మెంట్ టీం వాళ్ళు అంటారు. ఆపరేషన్స్ టీం వాళ్ళు ఏమంటారు? సార్, మీరు ఏదైతే కోడ్ ఇచ్చారో అదే నేను సర్వర్స్లో ప్లేస్ చేశా, ఇక్కడ నా మిస్టేక్ కూడా ఏం లేదని వీళ్ళు అంటారు. అంటే ఒక మిస్టేక్ జరిగితే అది ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా జరిగిందో ఎవరికీ తెలిసేది కాదు. ఈ టూ టీమ్స్ మధ్య ఎప్పుడు గొడవ అవుతూ ఉండేది. సో దెర్ ఈజ్ ఎ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్. అసలు ఈ కన్ఫ్యూజన్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది? ఆ క్వశ్చన్ నుంచి వచ్చిందే డెవాప్స్. డెవాప్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ టూ టీమ్స్, డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్స్ టీమ్. వీళ్ళిద్దరూ కలిస్తే మనకి డెవాప్స్ అనేది మార్కెట్లోకి వచ్చిందనమాట. యూజువల్లీ చాలామంది డెవాప్స్ అనేది ఒక టూల్ లేదా ఒక టెక్నాలజీ లేదా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, డెవాప్స్ అనేది ఒక టూల్ కాదు. ఇట్స్ నాట్ ఎ టూల్, ఇట్స్ నాట్ ఎ టెక్నాలజీ, అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సార్ మరి ఏంటి? డెవాప్స్ అనేది టూలో టెక్నాలజీ కాదంటున్నారు కదా, మరి ఇదేంటి? డెవాప్స్ ఈస్ ఎ కల్చరల్ మూవ్మెంట్. ఏదైనా ఒక అప్లికేషన్ని ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా చాలా తక్కువ కాస్ట్తో చాలా హై స్పీడ్తో మనం అప్లికేషన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాం, క్లయింట్కి డెలివర్ చేస్తున్నాం అంటే ఆ ప్రాసెస్ని మనం డెవాప్స్ మెథడాలజీ అని చెప్పేసి అంటాం. అండ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఒక అప్లికేషన్ని ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా అంటే చాలా హై సెక్యూరిటీతో చాలా తక్కువ కాస్ట్తో చాలా స్పీడ్గా
మనం మార్కెట్లోకి అంటే క్లయింట్కి డెలివర్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ని మనం డెవాప్స్ మెథడాలజీ అని చెప్పేసి అంటాం అనమాట. సో యూజువల్లీ మీరు డెవాప్స్ లోగో చూసినట్లయితే ఎలా ఉంది ఇక్కడ చూడడానికి? సో ఇఫ్ యూ కెన్ సీ హియర్, డెవాప్స్ లోగో ఎలా ఉంది? సో ఇట్ లుక్స్ లైక్ ఎన్ ఇన్ఫినిటీ సింబల్. ఐడియా ఉందా ఇది ఇన్ఫినిటీ సింబల్లో ఎందుకు ఉంది అని? బికాస్ ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. మనకెప్పుడు కూడా ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు బ్యాక్ ఎండ్లో ఎండ్ అవ్వదు. ఎందుకంటే చెప్తా. సో ఇన్స్టాగ్రామ్లో మనకి లాస్ట్ 1 year నుంచి చూస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ అప్డేట్స్. అబ్జర్వ్ చేశారు ఎవరైనా? చాలా అప్డేట్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో లాస్ట్ 1 year నుంచి, రైట్? సో ఏదైనా ఒక అప్లికేషన్లో ఒక అప్డేట్ వచ్చినప్పుడు ఒకవేళ అప్డేట్ వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు. ఫస్ట్ దే విల్ ప్లాన్. ఆ అప్డేట్కి ఫస్ట్ ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఆ అప్డేట్కి న్యూ కోడ్ రాస్తారు. అండ్ దెన్ దే విల్ బిల్డ్ ఇట్. అప్లికేషన్ని బిల్డ్ చేస్తారు. తర్వాత వాట్స్ నెక్స్ట్? ఆ న్యూ సర్వీస్ ఏదైతే ఉందో న్యూ అప్డేట్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేస్తాం. ఆ తర్వాత రిలీజ్ చేస్తాం. అండ్ దెన్ డిప్లాయ్. ఆ తర్వాత ఆపరేట్ అండ్ మానిటర్. అంతే. ఈ ఫేజ్ అయిపోతే మనకి ఆ ఇన్స్టాగ్రామ్లో న్యూ అప్డేట్ అనేది వస్తుంది అనమాట. తర్వాత ఇంకొక న్యూ ఫ్యూచర్ తీసుకొద్దాం అనుకుంటారు ఇన్స్టాగ్రామ్లో. అగైన్ ఆ న్యూ ఫ్యూచర్ కోసం ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్ అండ్ మానిటర్. ఈ ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది ఇలా. ఒక అప్లికేషన్లో మనం ఏదైనా ఒక అప్డేట్ చూసాము అంటే బ్యాక్ ఎండ్లో మనకి ఇదే ప్రాసెస్ కనిపిస్తుందండి. బ్యాక్ ఎండ్లో దిస్ ఈస్ ద ప్రాసెస్ దట్ వీ నీడ్ టు ఫాలో. అర్థమైందా ఇది మనకి ఇన్ఫినిటీ సింబల్ ఎందుకు ఉందని? బికాస్ ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇది కంటిన్యూస్గా ఇలా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్ యాజ్ ఆఫ్ నో? సార్ డెవాప్స్ అంటే ఏంటో చెప్పారు, బాగానే ఉంది. మరి ఇక్కడ అసలు మనం ఏ టూల్స్ వాడతాం అండ్ ఇక్కడ అసలు మనకి ఎలా ఉంటుంది, ఒక డెవాప్స్ ఇంజనీర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అవి చూద్దాం. యూజువల్లీ మనం యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్గా కొన్ని టూల్స్ నేర్చుకోవాలి. సో ఆ టూల్స్ ఏంటో చెప్తా. ఫస్ట్ మనకి ఖచ్చితంగా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలిసి ఉండాలండి. ఫర్ ష్యూర్ వీ నీడ్ టు నో అబౌట్ లైనెక్స్. తర్వాత మనకి ఏదో ఒక క్లౌడ్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది ఏడబ్ల్యూఎస్ఆ, ఏజ్యూరా, జీసీపీ అని పక్కన పెడితే ఖచ్చితంగా మనకి ఏదో ఒక క్లౌడ్ గురించి ఐడియా ఉండాలి. ఆ తర్వాత ఎస్సిఎం, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అని చెప్పేసి ఉంటుంది. దీనికి జనరల్గా గిట్ హబ్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఈ టూల్స్ గురించి మనకు ఐడియా ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ బిల్డ్ టూల్స్ ఉంటాయండి. బిల్డ్ టూల్స్లో మావెన్, యాంట్, గ్రెడెల్ అలాంటి టూల్స్ ఉంటాయి. మనం ఇక్కడ మావెన్ నేర్చుకుంటున్నాం. తర్వాత సిఐసిడి గురించి తెలిసి ఉండాలి ఖచ్చితంగా. మనకి ఆటోమేషన్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి, దానికి మనం పైప్ లైన్స్ ఎలా డెవలప్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుంటాం. దానికి మనం జెన్కిన్స్ వాడతాం. నెక్స్ట్ కాన్ఫిగరేషనల్ మేనేజ్మెంట్ టూల్ అని చెప్పేసి ఉంటుందండి. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సో దీనికి యాన్సిబుల్ అనే ఒక టూల్ యూజ్ చేస్తాం కాన్ఫిగరేషన్కి. నెక్స్ట్ కంటైనరైజేషన్ టూల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ కంటైనరైజేషన్స్లో మనకి డాకర్ అండ్ క్యూబర్నెటీస్ అని చెప్పేసి ఉంటాయి టూల్స్. ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి టెరాఫార్మ్ అనే ఒక టూల్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మానిటర్లో వచ్చేసరికి ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మనకి స్క్రిప్టింగ్ ఒకటి ఐడియా ఉండాలండి. ఈ స్క్రిప్టింగ్లో వీఆర్ లెర్నింగ్ బ్యాష్ స్క్రిప్టింగ్ హియర్. సో దీంతో పాటు ఈ మధ్య కొంచెం సెక్యూరిటీ టూల్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి కొన్ని సెక్యూరిటీ టూల్స్ లైక్ సోనార్ క్యూబ్, ట్రివి, ఓవాస్ప్ ఇలాంటివి కూడా మనం నేర్చుకొని ఉంటే బెటర్. మనకి ఇంకొంచెం
మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది ఇంటర్వ్యూస్లో. సో మనం యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి అంటే వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్ ఫర్ ష్యూర్. ఖచ్చితంగా మనం ఈ రోడ్ మ్యాప్ ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సో ఇఫ్ యూ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ వీ షుడ్ బి డెవాప్స్ ఇంజనీర్. మనం ఏ ఇంటర్వ్యూ అయినా సరే ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఈ కోర్సులో ఏంటంటే మీకు ఓవరాల్గా ఇక్కడ ఉన్న ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఇవన్నీ కవర్ అవుతాయి. అండ్ ఒక 3 years డెవాప్స్ ఇంజనీర్కి కావాల్సిన నాలెడ్జ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక 3 years డెవాప్స్ ఇంజనీర్గా రియల్ టైంలో వర్క్ చేశారనుకోండి, మీకు ఎంత నాలెడ్జ్ అయితే ఉంటుందో మీరు ఈ కోర్స్ ద్వారా అంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఒక 3 yearsకి కావాల్సిన నాలెడ్జ్ మొత్తం మీరు కంప్లీట్గా ఈ కోర్స్ ద్వారా గెయిన్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ చెప్పే ప్రతి టాపిక్ కూడా మీకు రియల్ టైం ఓరియంటెడ్ ఉంటుందండి. ఏది థిరిటికల్ పార్ట్ ఉండదు. ప్రతిదీ హ్యాండ్స్ ఆన్ రియల్ టైం ఓరియంటెడ్ సెషన్స్ ఉంటాయి. ఒక టాపిక్ నేను తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నేను మీకు రియల్ టైంలో ఎక్కడ వాడతాను ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత దాన్ని నేను మీకు ప్రాక్టికల్గా చేపిస్తాను అనమాట. దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిజైన్, వీఆర్ గోయింగ్ టు లర్న్. సో ఇక్కడ మీకు వీటిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. సో ఈ టూల్స్లో లేకపోతే ఇప్పుడు జరిగిన డెవాప్స్ అంటే ఏంటి ఆర్ఎల్స్ ఈ కోర్స్ గురించి ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఫస్ట్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అన్మ్యూట్ యాక్సెస్ వస్తుంది మాట్లాడడానికి. శ్రీనివాస్ గారు, వుడ్ యూ లైక్ టు యాడ్ ఎనీ పాయింట్ హియర్? అండ్ రిమైనింగ్ వాళ్ళు ఎనీ డౌట్స్? ఒక నిమిషం పోనీ మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఇస్తున్నా. యా, జగన్నాథ్, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? ఆ, యా అండి. ఇప్పుడు చెప్పండి. మీరు ఇక్కడ లైనక్స్ ఓఎస్ చెప్పారు కదా, ఖచ్చితంగా అని చెప్పేసి. సో ఓన్లీ లైనక్స్ ఓఎస్ మీద బిల్డ్ చేయగలను లేకపోతే విండోస్ మీద కూడా బిల్డ్ చేయగలను? అంటే ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునేది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కాబట్టి ఏడబ్ల్యూఎస్లో 95% ఆఫ్ ది అప్లికేషన్స్ అన్నీ కూడా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ అవుతాయి. 95. అదే ఒకవేళ మీరు ఏజ్యూర్కి వెళ్ళారనుకోండి, అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది అప్లికేషన్స్ అన్ని లైనెక్స్లో ఉంటాయి, 30% ఆఫ్ ది అప్లికేషన్స్ అన్ని కూడా విండోస్లో ఉంటాయి. అక్కడ కొంచెం మనం ఏదైనా విండోస్ నేర్చుకునే స్కోప్ ఉంటుంది ఏజ్యూర్ డెవాప్స్ అయితే. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ ఖచ్చితంగా లైనెక్సే వాడతారు. ఓకే ఓకే. అండ్ వాట్ అబౌట్ అదర్స్? మిగిలిన వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? శ్రీనివాస్ గారు, వుడ్ యూ లైక్ టు యాడ్ ఎనీ పాయింట్ హియర్? ఓకే, 1 second ప్లీజ్. కృష్ణ చెప్పండి. ఎస్. ఇప్పుడు డిజైన్ చేసిన కోర్సు మీరు రాసిన సిరీస్ ప్రకారం వెళ్తుందండి? లేదండి, ఫస్ట్ లైక్ ఇక్కడ మీకు చూపించిందా, ఫస్ట్ మీకు క్లౌడ్ నేర్పిస్తారు శ్రీనివాస్ గారు. క్లౌడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లైనెక్స్, అది అయిపోయిన తర్వాత గిట్ అండ్ మావెన్ సిఐసిడి చెప్పేస్తారు. సో తర్వాత యాన్సిబుల్ అండ్ ఇంకా టెరాఫామ్ చెప్తారు. అండ్ దెన్ కంటైనరైజేషన్, ఆ తర్వాత రిమైనింగ్. ఓకే. యా యా Yeah, that's fine. But as per yesterday's discussion, cloud లాస్ట్కి వస్తుందని. అవునా, ఒకసారి అయితే శ్రీనివాస్ గారిని అడుగుదాం, అంటే సార్ ఎలా చెప్తున్నారో. బేసికలీ నేను మీకు కంటైనరైజేషన్ పార్ట్ తీసుకుంటా, విచ్ ఇస్ డాకర్ అండ్ క్యూబర్నెటీస్ అండ్ టెరాఫామ్. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా శ్రీనివాస్ గారు కవర్ చేస్తారు. సో సార్ ఎలా ఫాలో అవుతున్నారు అనేది ఒకసారి కనుక్కుందాం. ఓకే. అండ్ రిమైనింగ్ పీపుల్, ఓమేశ్వరి గారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏం లేదు సార్. యా, పవన్, మీకండి? అండ్ జగన్నాథ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా కూడా విత్ రెస్పెక్ట్ టు డెవలపర్స్ అండ్ దెన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్. ఆపరేషన్స్ కదండి. అవును, వీళ్ళిద్దరి చేత కలిపి వర్క్ చేపించేదే డెవాప్స్ ఇంజనీర్స్ అన్నమాట. అంటే నేను మీకు ఇక్కడ ఒక చిన్న డెమో ఇస్తాను. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, కోడ్ రాయడానికి మనకు ఒక టీం కావాలి, వాళ్ళని Correct. డెవలపర్స్ అంటాం. కరెక్ట్.
సో ఈ కోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని బిల్డ్ చేయాలి. ఇంకొక పర్సన్ కావాలి బిల్డ్ చేయడానికి. సో ఇప్పుడు ఇంకొక పర్సన్ని తీసుకుంటా అండ్ వీ యూస్ టు బిల్డ్ ది కోడ్. సో బిల్డ్ అయిపోయిన తర్వాత ఇదే అప్లికేషన్ని టెస్ట్ చేయడానికి నాకు ఇంకొక టీం కావాలి ఇప్పుడు టు టెస్ట్ దిస్ అప్లికేషన్. టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, దెన్ తర్వాత ఇదే అప్లికేషన్ని డిప్లాయ్ చేయడానికి నాకు ఇంకొక టీం కావాలి. సో ఓవరాల్గా ఇక్కడ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ వరకు మనం చూసుకుంటే ఎన్ని టీమ్స్ కావాల్సి వస్తున్నారు మనకి? 4 teams. 4 టీమ్స్. అంటే మ్యాన్ పవర్ ఎక్కువైపోయింది కదా. సో ఫస్ట్ ఏమో వీ నీడ్ టు గెట్ దిస్ డెవలపర్స్ టు రైట్ ది కోడ్. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత బిల్డ్ అయిపోయిన తర్వాత టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిప్లాయ్. ఇలా ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ ఉంటుంది. అదే ఒకవేళ నేను ఇప్పుడు ఒక డెవాప్స్ ఇంజనీర్ నా టీంలో నేను హైర్ చేసుకుంటే, ఇఫ్ ఐ హైర్ ఏ సింగిల్ పర్సన్, తను ఏం చేస్తాడు ఇక్కడ ఒక పైప్ లైన్ అనేది డెవలప్ చేస్తాడు. సో ఆ పైప్ లైన్లో స్టేజెస్ ఈ విధంగా ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కోడ్ అనమాట. హియర్ ద ఫస్ట్ స్టేజ్ ఈస్ కోడ్. సెకండ్ స్టేజ్ బిల్డ్ అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి టెస్ట్ అనమాట. అండ్ ఫోర్త్ స్టేజ్ ఈస్ డిప్లాయ్. ఇలా ఒక పైప్ లైన్ అనేది డెవలప్ చేస్తాడు. ఈ పైప్ లైన్ డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు డెవలపర్ ఎప్పుడైతే కోడ్ రాస్తాడో, చాలా జాగ్రత్తగా వినండి, డెవలపర్ ఎప్పుడైతే కోడ్ రాస్తాడో ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఆ సోర్స్ కోడ్ మొత్తం తీసుకొని దాన్ని ఆటోమేటిక్గా బిల్డ్ చేసి దెన్ ఆటోమేటిక్గా అది టెస్ట్ అయిపోయి అండ్ ఆటోమేటిక్గా డిప్లాయ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు డెవలపర్ కోడ్ రాయడమే ఆలస్యం. కోడ్ రాసిన తర్వాత ఆటోమేటిక్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బిల్డ్, ఇట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు డిప్లాయ్ ఆటోమేటికల్లీ. ఇందాక నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, సో మీరు 4 టీమ్స్ కావాలి ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి అని చెప్పారు. నౌ ఇప్పుడు ఎంతమంది కావాలి మనకి? హౌ మెనీ మెంబర్స్ వీ నీడ్ నౌ? డెవలప్మెంట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. ఒక డెవలపర్, ఒక డెవాప్స్ ఇంజనీర్ ఉంటే చాలు. అంటే ఇద్దరు చాలు, 4 మెంబర్స్ అవసరం లేదు. సో ఇక్కడ మనం ఆటోమేషన్ చేసినట్లే కదా. ఇలా ఒక అప్లికేషన్ డిప్లాయ్మెంటే కాదు, మన రియల్ టైంలో సర్వర్స్ క్రియేషన్ కానీ, లేకపోతే డేటాబేసెస్ కానీ, ఆర్ మానిటరింగ్ కానీ, ఏదైనా మనకి కావాల్సిన ఏ వర్క్ అయినా సరే ఆటోమేట్ చేసేది డెవాప్స్ ఇంజనీరే అనమాట. సో దానికి ఇలా ఆటోమేట్ చేయడానికి మనం డిఫరెంట్ టూల్స్ అనేవి నేర్చుకుంటున్నాం. జెన్కిన్స్, టెరాఫామ్, మానిటరింగ్, అలా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి టెరాఫామ్ అనే ఒక టూల్. అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఉంటుంది కదా, ఆ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి జెన్కిన్స్. అసలు అప్లికేషన్ని డిప్లాయ్ చేయడానికి డాకర్ అండ్ క్యూబర్నెటీస్. ఇలా ఓకే. ఇప్పుడు ఈ డెవాప్స్ లో ఇక్కడెక్కడ కూడా ఇప్పుడు బిజినెస్ అనలిస్టులు అవి రారండి? లేరండి. ఓకే. అంటే సో అంటే ఈ టూల్ అయితే స్టిల్ బిజినెస్ అనలిస్ట్ ఇంకా అప్లికబిలిటీ కాదు. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం ఈ కోర్స్ నేర్చుకుంటే మనం డెవాప్స్ ఇంజనీర్కి, డెవ్ సెకాప్స్ ఇంజనీర్కి, ప్లాట్ఫామ్ ఇంజనీర్ అండ్ ఎస్ఆర్ఈ ఈ రోల్స్ అన్నిటికీ మనం అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో క్లౌడ్ డెవలపర్, క్లౌడ్ ఇంజనీర్కి కూడా మనం అప్లై చేయొచ్చు. సో శ్రీనివాస్ గారు, would you like to add any point here? Yeah, nothing. Please continue. ఓకే. సో లైక్ డౌట్స్ అయితే ఎవరికి లేవంట. ఐఎమ్ డన్ విత్ ద డెమో. మోస్ట్లీ నిన్న ఉన్న వాళ్ళే ఉన్నారు, ఒక్క ఇద్దరు యాడ్ అయ్యారు అంతే. ఓకే. సో నో ప్రాబ్లం. ఐ Yeah. థింక్ ఆల్ ఆఫ్ ద క్లియర్. ఓకేనండి. ఇంకా ఎవరికైనా మన కోర్స్ రిలేటెడ్ గా కానీ కంటెంట్ అంతా చూసారా? ఇవాళ వచ్చారు ఓమేశ్వరి, ఇంకొకళ్ళు ఎవరో ఇవాళ కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు. జయంత్ కాదు. చూసాను సార్. యా. సో ఆ కంటెంట్ అంతా చూడండి. నిన్న వీడియో మొత్తం ఒకసారి చూడండి, యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఓకే. Sure. మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ ఉంది కదా మీ అందరి దగ్గరను, ఉంది సార్. నాకు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో టెక్స్ట్ చేయండి, ఏదైనా పర్లేదు. షూర్. ఓకేనా? యా. ఇంకా ఏమైనా ఉందా ముస్తఫా? నథింగ్ అండి, ఐఎమ్ గుడ్ ఫ్రమ్ మై సైడ్. ఫైన్. మనకి రెగ్యులర్ క్లాసెస్ మండే నుంచి స్టార్ట్ అవుతాయండి. ఓకే అనుకున్న వాళ్ళకి ఫీజు వచ్చి 11,000 1 పేమెంట్ అయితే, 2 ఇన్స్టాల్మెంట్స్ అయితే 13,000, 7,000 ప్లస్ 6,000 పే చేయాలి.
ఇక మీరు పే చేసేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. నేను ఇవాళ గ్రూప్లో పేమెంట్ డీటెయిల్స్ అది షేర్ చేస్తాను. నాకు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేయండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Right.